Hello IT family, welcome to my YouTube channel Made with Love. ఇవాళ మన టాపిక్ వచ్చేసి సెంటర్ క్లిప్ అండి. ఈ బ్యూటిఫుల్ పర్ల్ హ్యాంగింగ్ సెంటర్ క్లిప్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ఇది చూసిన తర్వాత నువ్వు అంటారు ఏంటి ఇంత ఈజీగా, అబ్బా ఇంత సింపుల్ అని అస్సలు అనుకోలేదే, అసలు కొన్నట్టే ఉన్నాయి కదా అంటారు. మీరు పెట్టుకుంటే అయితే అంత బాగుంటుంది. మీరు పెట్టుకుంటే అస్సలు ఎంత హైలైట్ అయిపోతుందో మీ హెయిర్ కానీ అందరూ తప్పకుండా అడుగుతారు ఎక్కడ కొన్నారు అని. సో సింపుల్ అండి. ఇంతగానం హైలైట్ ఇచ్చి చెప్పకపోతే ఎలా చెప్పండి. సీక్రెట్ మీకు చెప్పేస్తాను ఎలా చేయాలో. ఇక్కడ మనకి లక్ష్మీ కాసులు దొరుకుతాయి కదండి. సో ఆ లక్ష్మీ కాసుల్ని మనం ఎటైతే క్లిప్ని పెట్టుకోవాలనుకుంటున్నామో అటు సైడ్ అంటే కిందికి వచ్చేటట్టు, ఆ పర్ల్స్ కిందికి వచ్చేటట్టు, ఆ హోల్స్ ఉన్నాయి కదండి కింద కాసులకి, ఆ హోల్స్ కిందికి వచ్చేటట్టు పెట్టుకోవాలి. పెట్టుకొని ఇక్కడ B7000 యూజ్ చేస్తున్నా. ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చెయ్యకండి, ఎందుకంటే మెటల్ పైన యూజ్ చేస్తున్నాం కదా. మనకి ఫ్యాబ్రిక్ గ్లూ అనేది మనం థ్రెడ్ కట్టినప్పుడు అయితే బాగా వర్క్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం థ్రెడ్ కట్టలేక డైరెక్ట్ పేస్టింగ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం 7000 యూజ్ చేయడమే బెటర్. సో స్ట్రాంగ్ ఉంటుంది, ఫాస్ట్గా డ్రై అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ దగ్గరికి పెట్టేసుకోండి నేను చూపిస్తున్న విధంగా. సో అక్కడ కింద మనకు అక్కడ ఒక చిన్న హోల్ కనబడుతుంది కదా కాసులకి, ఆ హోల్ కింద చిన్న పర్ల్ ఉంది కదా. సో అవి తీసేసేయండి బెటర్. నేను పెట్టిన తర్వాత తీసిన, మీరు పేస్ట్ చేసే ముందుకే కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్నాక ఓన్లీ హోల్ కనిపించేటట్టు ఉంచండి. ఇక్కడ నేను ఏం యూజ్ చేస్తున్నా అంటే జంప్ రింగ్ ఉంటుంది కదా, జంప్ రింగ్ మనకి జ్యువెలరీ షాప్ ఎక్కడ అడిగినా దొరుకుతుందండి. ఇప్పుడు మనకి ఇయర్ రింగ్స్ మెటీరియల్స్ అనేవి ఎక్కడైనా దొరుకుతున్నాయి. లైక్ ఆన్లైన్ ఇన్స్టాగ్రామ్ పేజెస్లో చాలా తక్కువకి అమ్ముతున్నారు. సో వాళ్ళ దగ్గర కొనుక్కున్న మనకి తక్కువ పడుతుంది. ఆ జంప్ రింగ్ తీసుకొని అండ్ ఈ పర్ల్స్ కూడా మనకి ఎక్కడ అడిగినా ఇస్తారు. స్మాల్ సైజ్ పర్ల్స్, ఇంకా కలర్ఫుల్ పర్ల్స్, మీ శారీకి మ్యాచింగ్ పర్ల్స్ చాలా దొరుకుతున్నాయి. సో మీకు నచ్చిన విధంగా మీరు తీసేసుకోండి. ఇప్పుడు దాన్ని ఏం చేస్తారంటే అక్కడ ఇందాక మనం కాసులకి హోల్ ఉంది కదా, ఆ హోల్లో పెట్టుకొని దాన్ని టైట్గా ప్రెస్ చేసుకొని, అంటే ఇప్పుడు మనం ఏదైనా పెట్టుకున్నప్పుడు క్లోజ్ చేస్తాం కదా, సేమ్ అలానే మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నా. సో ఇదే కాదండి, మీకు నచ్చిన ప్యాటర్న్లో చేసుకోవచ్చు. ఇక్కడ లోటస్ మోడల్ బదులు 3D ఫ్లవర్ చేసుకోవచ్చు, లేకపోతే 3D ఇంకా వెరైటీగా డిఫరెంట్గా మీ క్రియేటివిటీ యూజ్ చేసుకొని చేయొచ్చు. ఒకవేళ మీరు ఏమైనా చేస్తే నా యూట్యూబ్ ఛానల్ చూసి నాకు సెండ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో దీనికి సెండ్ చేస్తే నేను కూడా నెక్స్ట్ టైం నా వీడియోలో పోస్ట్ చేసుకుంటాను. అట్లీస్ట్ మీరు డిఫరెంట్గా ట్రై చేసినా సరే. ఇలానే చేయాలని ఏమైనా ఉందా చెప్పండి. నాకు ఇలా నచ్చింది, నేను ఇలా చేశాను, మీకు ఎలా నచ్చితే అలా చేయండి. సో ఇదే మోడల్ కాకుండా డిఫరెంట్ మోడల్లో. సో ఇప్పుడు నేను కొన్నాయో మీరు కొనాలని ఏం లేదు. ఇవి రెండు ఉంటే మీ దగ్గర ఏ స్టోన్స్ ఉంటే ఆ స్టోన్స్ డిఫరెంట్గా చేయొచ్చు, వెరైటీ ఆఫ్ డిజైన్స్. సో అట్లా అనుకుంటాం. మనం అందరూ చేసేలా చేయకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకుంటే మన క్రియేటివిటీ కదా. అంతే, ఐడియా కోసం మాత్రమే చెప్తున్నా. ఇక్కడ వరకు మనం సేమ్ చేసుకొని ఇక్కడ పైన ప్యాటర్న్ ఉంది కదా, ఏదైతే డిజైన్ చేస్తున్నా అది మీకు నచ్చింది వేసుకోండి. సో చాలా బాగుంటుంది. మీ శారీకి నచ్చిన ప్యాటర్న్, కలర్, లేకపోతే మీకు నచ్చిన మోడల్ కానీ మీకు నచ్చిన కలర్లో కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది అవుట్పుట్. ఇప్పుడు మనం పెట్టేవి ఎలా ఉండాలంటే ఆ కాసుని కవర్ చేయాలి, ఎందుకంటే సీక్రెట్ ఎవరికి చెప్పొద్దు కదా. సో నా ఫుల్ వీడియో చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది సో ఎలా చేశాను. సో ఇప్పటి నుంచి మీ ఓన్గా క్లిప్స్ మీరే చేసుకోవచ్చు. ఈ సెంటర్ క్లిప్స్ ఎవరికైతే ఇది వీడియో యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. సో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతుందో చెప్పండి. నేను నెక్స్ట్ వీడియో పెడితే మీకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా చూస్తారు. ఇలాంటి బ్యూటిఫుల్ థింగ్స్ని మీరు ఎలా మిస్ అవుతారు చెప్పండి. నెక్స్ట్ టైం మీరు చేసుకోవాలంటే మీకు రావాలి కదా. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, నెక్స్ట్ టైం ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మిస్ అవ్వకుండా మన ఛానల్లో వచ్చిన ప్రతి వీడియో చూస్తారు, మీరు కూడా చేసుకుంటారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనీ ఏం పోవు కదండి, మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది అండ్ మీరు కూడా నేర్చుకోవచ్చు. బిగినర్స్ ఎవరైనా చూస్తున్నారా అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూస్తున్నారు వీడియోస్ బట్ వ్యూస్ వస్తున్నాయి, బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నేను 3D లోటస్ తీసుకుంటున్నాను, ఎందుకంటే 3D లోటస్కి ఆ పర్ల్స్ అనేవి బాగా సెట్ అయితే అనిపించింది వేరే డిజైన్ కంటే. సో మీకు ఏది నచ్చితే అది చేయండి. సో వాటి రెండింటి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది కదా, నేను అలానే వదిలేసా. కావాలంటే మీరు దాని మధ్యలో స్క్వేర్ షేప్ కుందన్స్ కానీ, సర్కిల్ షేప్ కుందన్స్ కానీ, డిఫరెంట్ కలర్ ప్యాటర్న్స్లో కానీ ఏదైనా ఇన్సర్ట్ చేయొచ్చు. ఇక్కడ మూన్ షేప్ ఇంకొంచెం పెద్ద సైజ్ తీసుకున్నా కూడా బాగుంటుంది.
సేమ్ ఇదే ప్యాటర్న్లో పెట్టుకోవాలి. ఇక్కడ మనకు వచ్చే పెద్ద ప్రాబ్లం ఏమవుతుందంటే గమ్ అనేది జారిపోతూ ఉంటుంది. B7000 కదా, సో జారిపోతూ లూజ్ అయిపోతూ ఉంటుంది, ఊడిపోతా ఇట్లా ఇరిటేషన్ తెప్పిస్తూ ఉంటుంది. కొంచెం పేషెన్స్గా చేసుకోండి. ఒక్కసారి డ్రై అయిపోయిన తర్వాత అవి మిమ్మల్ని ఏం విసిగిచ్చవలేండి. ఒక డ్రై అయ్యే వరకు కొంచెం ఓపికగా ఉండాలి. సో మనకి ఏదైనా అవుట్పుట్ మంచిగా రావాలంటే ఫస్ట్ హార్డ్ వర్క్ చేయాలి కదా, సో కష్టం పడాలి ఇక్కడ. చిన్నదే కానీ కొంచెం కష్టం. చిన్నవే మనకి పెట్టడానికి ప్రాబ్లంగా ఉంటాయి, పెద్దవైతే ఈజీగానే ఉంటాయి. ఇవి దగ్గరికి ఉండాలి. కొంచెం ప్లేస్ ఉంది కాబట్టి మంచిగా ఇట్లా ఫ్లవర్ లాగా వచ్చేటట్టు పెట్టండి, స్ట్రైట్గా పెట్టకండి. నేను వీడియోలో చూపిస్తున్నా కదా అలా. అక్కడ మన గమ్ అనేది చూసారా ఎట్లా ఉందో, అవన్నీ కట్ చేసేసుకోండి. అక్కడ తీగల్లా వస్తుంది కదా, అది కట్ చేసేసుకుంటే మనకి ఇంకా అవుట్పుట్ అనేది మంచిగా నీట్గా వస్తుంది. దానిపైన నేను జర్కన్ స్టోన్స్ యాడ్ చేసిన ఇంకా బాగుంటుంది కదా మనకి షైన్ అనేది మంచిగా వస్తుంది పెట్టుకున్నప్పుడు, ఏదైనా ఎఫెక్ట్ పట్టేటప్పుడు. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.